13వ రోజు యుద్ధం అతి భయంకరమైన రోజును మిగిల్చింది. మహావీరులను కూడా ఓడించిన అభిమన్యుడు కౌరవుల కుట్ర వల్ల వీరమరణం పొందాడు. ధర్మరాజు మిగిలిన పాండవులు దుఃఖంలో మునిగిపోయారు. ఆ రోజు సాయంత్రం యుద్ధం ముగించుకొని వచ్చిన అర్జునుడికి ఈ విషయం తెలిసి కుప్పగూలాడు. ద్రోణుడు ఆ రోజు పద్మవ్యూహాన్ని రచించాడన్న సంగతి అర్జునుడికి తెలుసు. అలాగే కృష్ణార్జునుల తర్వాత ఆ వ్యూహంలోకి వెళ్లగలిగేది అభిమన్యుడు మాత్రమేనని అర్జునుడికి తెలుసు. అభిమన్యుణ్ణి చంపిన కుట్రలో కౌరవులే కాదు, తాను దేవుడిగా భావించిన ద్రోణుడు కూడా ఉన్నాడని తెలిసి అర్జునుడు చాలా బాధపడ్డాడు. అభిమన్యుడే అర్జునుడికి ప్రాణం. తన ప్రాణమే పోయిందన్నట్లు విలపించాడు అర్జున. తన కుమారుడి మరణానికి కారణమైన వారు ఎవరని అడిగాడు అర్జునుడు. మహావీరులైన పాండవులను అభిమన్యుడి దగ్గరకు వెళ్లకుండా అడ్డుపడిన వారు ఎవరని నిలదీశాడు. జరిగిందంతా ధర్మరాజు వివరించాడు. అభిమన్యుడు వెనకే తాము వెళ్లామని, కాని ఒకరోజు పాటు పాండవులను నిలవరించేలా ఈశ్వర వరం పొందిన సైంధవుడు తమకడ్డుపడ్డాడని చెప్పారు. అలాగే అభిమన్యుణ్ణి ఎంత దారుణంగా చంపారో కూడా వివరించారు పాండవులు. తన కుమారుణ్ణి మరణించిన విధానం తెలుసుకున్న అర్జునుడు రగిలిపోయాడు. అప్పుడే ఒక భీషణ ప్రతిజ్ఞ చేశాడు. మర్నాడు యుద్ధంలో సూర్యాస్తమయంలోపు సైంధవుణ్ణి సంహరిస్తానని, ఒకవేళ సంహరించలేకపోతే అగ్నిలో ప్రవేశించి ప్రాణత్యాగం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు. ఈ ప్రతిజ్ఞ గురించి కౌరవులకు తెలిసింది. అర్జునుడి శపథం విన్న సైంధవుడికి పై ప్రాణాలు పైనిపోయాయి. తన బావమరిది దుర్యోధనుడి దగ్గరకు పరిగెత్తాడు. భయంతో బిక్కచచ్చిన తన బావ సైంధవుణ్ణి చూసి దుర్యోధనుడు ధైర్యం చెప్పినా సైంధవుడు వినలేదు. యుద్ధభూమి నుంచి పారిపోతానని, బతికుంటే రేపు మళ్లీ కలుస్తానని అన్నాడు. అతని భయాన్ని చూసిన దుర్యోధనుడు సైంధవుణ్ణి ద్రోణుడి దగ్గరకు తీసుకువెళ్లాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను రక్షిస్తామని, ఒకవేళ నిన్ను సంహరించకపోతే అర్జునుడు ఆత్మార్పణ చేస్తాడు కాబట్టి విజయం కౌరవులదే అని ద్రోణుడన్నాడు. ఆ మాటలకు సైంధవకి ధైర్యం వచ్చింది. అక్కడ అభిమన్యుడి పార్థివ దేహం దగ్గర అర్జునుడు, సుభద్ర, ఉత్తర విలపిస్తున్నారు. అప్పటికే ఉత్తర గర్భంలో పరీక్షితు పెరుగుతున్నాడు. ఆమెను ఓదార్చటం ఎవరి తరం కాలేదు. ఎట్టి పరిస్థితుల్లో సైంధవుణ్ణి సంహరించాల్సిందే అని అర్జునుడు మరింత పంతం పట్టాడు. 14వ రోజు యుద్ధం మొదలైంది. ఆ రోజున సైంధవ వధే అర్జునుడికి ప్రధాన లక్ష్యమైంది. ఆ రోజున ద్రోణుడు అతి కష్టమైన శకట వ్యూహాన్ని పన్నాడు. మొత్తం సైన్యాన్ని అందులో ఉంచాడు. మధ్యలో సైంధవుణ్ణి దాచాడు. శకట వ్యూహంలోనే ఒకచోట పద్మవ్యూహాన్ని కూడా రచించాడు. సామాన్యులకు సాధ్యం కాని వ్యూహం ఇది. సైంధవుణ్ణి కాపాడేందుకు చుట్టూ లక్షల మంది సైనికులున్నారు. వారిని దాటుకుని వస్తే సైంధవుడు చుట్టూ దుర్యోధన, దుశ్శాసన, కర్ణులు కాపలా ఉంటారు. శకట వ్యూహానికి ముందు ద్రోణాచార్య కోట గోడలా నిల్చున్నాడు. ఇంత పటిష్టమైన వ్యూహం దాటి ఎవరూ రాలేరని సైంధవుడు ధైర్యంగా ఉన్నాడు. అర్జునుడు ఆ రోజున రుద్రరూపాన్ని చూపించాడు. ఒక్కొక్క వీరుణ్ణి సంహరిస్తూ ముందుకు సాగాడు. అందుకు తగ్గట్టే శ్రీకృష్ణుడు తన రథాన్ని నడుపుతున్నాడు. అర్జునుడి దాటిని, ఆ రుద్రరూపాన్ని ఎవరూ తట్టుకోలేకపోతున్నారు. ద్రోణ అర్జున యుద్ధం జరిగింది. ద్రోణుడి శక్తి కృష్ణుడికి తెలుసు. అతనితో యుద్ధం చేస్తే సాయంత్రం వరకు అర్జునుడు సైంధవుణ్ణి చేరుకోలేరని కృష్ణుడికి తెలుసు. ద్రోణుణ్ణి వదిలేసి వ్యూహంలోకి ప్రవేశిద్దామన్నాడు కృష్ణుడు. వ్యూహంలో తన దారికి అడ్డు వస్తున్న కృతవర్మ లాంటి వీరులను దాటుకుని కృష్ణార్జునులు వేగంగా వ్యూహంలోకి వెళుతున్నారు. ఈలోపు మరో వీరుడు శృతాయువు యుద్ధానికి వచ్చాడు. శృతాయువు వరుణుడి అంశతో జన్మించాడు. అతనికి వరుణుడు ఒక గదని వరంగా ఇచ్చాడు. ఆ గదతో శృతాయువు వస్తే అతన్ని ఓడించటం ఎవరికీ సాధ్యం కాదు. కానీ వరుణుడు మరో విషయం కూడా శృతాయువుకు చెప్పాడు. ఆయుధం లేని వీరులపై ఆ గదను ప్రయోగిస్తే అది తిరిగి వచ్చి శృతాయువు ప్రాణాలనే హరిస్తుంది. ఆ విషయంలో ఉన్న శృతాయువు కృష్ణుడు నిరాయుధుడు అన్న విషయం మర్చిపోయాడు. అర్జునుడి సారథిని చంపాలన్న ఉద్దేశంతో ఆయుధం లేని కృష్ణుడిపైకి గద విసిరేశాడు శృతాయు. అది మళ్లీ తిరిగి వెళ్లి శృతాయుని సంహరించింది. కౌరవ పక్షంలో ఉన్న ప్రముఖ వీరులందరూ కృష్ణార్జునులను చుట్టుముట్టారు. అయినా అర్జునుడి ధాటి ముందు నిలవలేకపోయారు. అర్జునుడు ఇంద్రాస్త్రం ప్రయోగించి వారిని వధించాడు. అర్జునుడిని చూసి దుర్యోధనుడికి భయం వేసింది. అర్జునుడి నుంచి రక్షించుకునేందుకు ద్రోణుడు అత్యంత శక్తివంతమైన కవచ ధారణ విద్యను దుర్యోధనుడికి నేర్పాడు. ఈ కవచం ఉన్నంతసేపు అర్జునుడి బాణాలు నిన్ను ఏమీ చేయలేవని దుర్యోధనుడికి ద్రోణుడు చెప్పాడు. ఆ కవచాన్ని ధరించి దుర్యోధనుడు అర్జునుడిపై యుద్ధానికి వెళ్లాడు. సైంధవుడు చుట్టూ ఉన్న వలయాన్ని ఛేదించేందుకు అర్జునుడు ప్రయత్నిస్తున్నాడు. ఎంత దూరం వెళ్లినా వ్యూహం మధ్యలో ఉన్న సైంధవుడు అర్జునుడికి కనిపించడం లేదు. అలాంటి కఠినమైన యుద్ధ వ్యూహం వేశాడు ద్రోణుడు. అప్పటికే అర్జునుడు అలసిపోయాడు. రథాన్ని లాగుతున్న గుర్రాలు కూడా అలసిపోయాయి. అది గమనించిన కౌరవులు ఒక్కసారిగా అర్జునుడి మీద పడ్డారు. వారందరినీ అర్జునుడు నిలవరించాడు. మరోవైపు గుర్రాలు దాహంతో ఉన్నాయని, అవి నీళ్లు తాగితే మళ్లీ సిద్ధమవుతాయని చెప్పాడు కృష్ణుడు.
అప్పుడు అర్జునుడు తన బాణాన్ని భూమి లోపలికి వేశాడు. అక్కడే నీరు వచ్చి చిన్న కొలను తయారైంది. కృష్ణుడు తన గుర్రాలకు నీళ్లు పట్టి సేద తీర్చాడు. ఆ తర్వాత మళ్లీ అర్జునుడి రథం సిద్ధమైంది. సమయం గడిచిపోతోంది. కృష్ణార్జునుల రుద్రరూపం చూసిన కౌరవ సైనికులు పారిపోతున్నారు. సైంధవుడి సంగతేమో గాని తమ ప్రాణాలు దక్కవని అర్జునుడికి ఎదురు వెళ్లే సాహసం సైనికులు చేయలేకపోయారు. అప్పుడు వ్యూహం మధ్యలో కృష్ణుడికి సైంధవుడు కనిపించాడు. అర్జున, అదిగో సైంధవుడు అని కృష్ణుడు చెప్పాడు. సైంధవుడి చుట్టూ కృపాచార్య, శల్య, అశ్వత్థామ, బాహ్లిక, కర్ణ కుమారులు రక్షణగా ఉన్నారు. కృష్ణుడు సైంధవుడి వైపు రథం పోనిచ్చాడు. ద్రోణుడు ఇచ్చిన కవచధారణ చేసిన సుయోధనుడు అర్జునుడిని ఎదుర్కొన్నాడు. అర్జునుడు ఎన్ని బాణాలు వేసినా దుర్యోధనుడికి ఏమీ కావడం లేదు. దుర్యోధనుడికి ద్రోణుడు కవచధారణ విద్య నేర్పాడని అర్జునుడికి అర్థమైంది. అర్జునుడికి దేవేంద్రుడు ఒక అస్త్రాన్ని ఇచ్చాడు. ఆ అస్త్రం పేరు నిఖిల కవచ భేద్యం. ఆ అస్త్రం ఎలాంటి కవచాన్నైనా ఛేదిస్తుంది. ఆ అస్త్రాన్ని ప్రయోగించేలోపు అశ్వత్థామ వచ్చాడు. ఆ అస్త్రాన్ని తన శక్తితో నిర్వీర్యం చేశాడు. అయినా అర్జునుడు వందల సంఖ్యలో శరాలను దుర్యోధనుడిపై ప్రయోగించాడు. ఆ బాణాలను ఎదుర్కొనే ప్రయత్నంలో ద్రోణుడిచ్చిన కవచాన్ని దుర్యోధనుడు చెదరగొట్టుకున్నాడు. మళ్లీ ఎలా కట్టుకోవాలో అతనికి అర్థం కాలేదు. వెంటనే ఆ కవచాన్ని తీసేసి మరో కవచం తొడుక్కున్నాడు. అర్జునుడు అక్కడున్న సేనలన్నింటినీ చెదరగొట్టాడు. దుర్యోధనుడు కూడా ఏమీ చేయలేకపోయాడు. కర్ణుడు, కృపాచార్య వీరందర్నీ దాటుతున్నాడు అర్జునుడు. ఇది చూసిన సైంధవుడు భయపడ్డాడు. సైనికుల వెనక దాక్కున్నాడు. ధర్మరాజుని బంధించేందుకు ద్రోణుడు ఇటు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ రోజు ద్రోణుడికి ధర్మరాజు దొరికిపోయాడని అందరూ అనుకున్నారు. ఆ స్థాయిలో యుద్ధం చేశాడు ద్రోణుడు. అయితే ధర్మరాజుని రక్షించేందుకు ఘటోత్కచుడు వచ్చాడు. ద్రోణుడికి అడ్డుపడ్డాడు. బకాసురుడి కుమారుడు అలంబస ఘటోత్కచుడిని ఎదిరించాడు. వారిద్దరూ మాయా యుద్ధాన్ని మొదలుపెట్టారు. ఎంతోసేపు ఘోర యుద్ధం జరిగాక అలంబసని ఘటోత్కచుడు సంహరించాడు. ఆ వ్యూహంలో అర్జునుడికి ఏమైందోనన్న ఆందోళనలో ఉన్నాడు ధర్మరాజు. అర్జునుడి రక్షణ కోసం భీముణ్ణి పంపాడు ధర్మరాజు. ఆ దారిలోనే భీముడు కౌరవుల్లో మరికొందరు సోదరులు బృందారక, అభయ, రౌద్రకర్మ, దుర్విమోచనలను చంపాడు. అడ్డొచ్చిన ద్రోణుడిపై గద విసిరాడు. ఆ గద ద్రోణుడి రథాన్ని విసిరేసింది. ఆ రథానికి ఉన్న గుర్రాలు కూడా చనిపోయాయి. భీముణ్ణి చూసి కౌరవ సేనలు పరుగులు తీశాయి. ద్రోణుడు మరో రథం ఎక్కాడు. ఆ రథాన్ని కూడా ధ్వంసం చేశాడు భీముడు. కౌరవ సేనలో భీముని ఎదుర్కొనేందుకు ఎవరూ ముందుకు రాలేకపోయారు. భీముడు, అంతకుముందే అర్జునుడి రక్షణకు వచ్చిన సాత్యకి, అర్జునుడు ముగ్గురు సైంధవుడికి దగ్గరగా వచ్చేశారు. సైంధవుణ్ణి కాపాడాలని ద్రోణుడు అందర్నీ ఆదేశించాడు. భీముణ్ణి ఎదిరించిన కర్ణుడు కూడా అతన్ని ఆపలేకపోయాడు. ఆ రోజు భీముడు విశ్వరూపం చూపించాడు. అతన్ని ఆపడం కౌరవుల్లో ఎవరికీ సాధ్యం కాలేదు. ఆ రోజు కౌరవుల్లో దుర్యోధనుడి తమ్ముళ్ళు 20 మంది భీముడి చేతుల్లో మరణించారు. ఇటు సాయంత్రం దగ్గర పడుతోంది. అర్జునుడికి ఇంకా సైంధవుడు చిక్కడం లేదు. భీమ, సాత్యకి, అర్జునుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇంతలో సోమదత్తుని కుమారుడు బాహ్లిక రాజు భూరిశ్రవసుడు సాత్యకిపై విరుచుకుపడ్డాడు. ఆ బాహ్లిక సామ్రాజ్యమే ఇప్పటి బెలూచిస్తాన్. సాత్యకి, భూరిశ్రవ మధ్య యుద్ధం ఘోరంగా జరిగింది. భూరిశ్రవ గొప్ప మల్ల యోధుడు. సాత్యకిని అతను కింద పడేసి కొడుతున్నాడు. ఆ రోజు భూరిశ్రవుడి చేతుల్లో సాత్యకి ప్రాణాలు పోయేవే. కాని అర్జునుడు తన బాణంతో భూరిశ్రవుడి చేతులు నరికాడు. అభిమన్యుని సంహారంలో భూరిశ్రవుడు కూడా ఉన్నాడు. ఆ రకంగా అతని మీద ప్రతీకారం తీర్చుకున్నాడు అర్జునుడు. చేయి తెగిన భూరిశ్రవుడు అక్కడే ప్రాణత్యాగం చేశాడు. భూరిశ్రవుడి మరణం తర్వాత అర్జునుడు సైంధవుడి వైపు వేగంగా వెళ్ళాడు. కర్ణుడు అడ్డుపడితే అతన్ని కూడా నిలువరించాడు. కొడుకు చనిపోయిన దుఃఖంలో ఉన్న అర్జునుణ్ణి ఆ రోజు ఎవరూ ఆపలేకపోయారు. ఇదంతా చూస్తున్న దుర్యోధనుడికి ఏమీ అర్థం కాలేదు. సాత్యకి, భీముడు అర్జునుడికి తోడుగా వచ్చారు. వారితో పాటు అర్జునుడు సైంధవుడి దగ్గరకు వచ్చేశాడు. అర్జునుణ్ణి మరికొంతసేపు ఆపగలిగితే సాయంత్రం అయిపోతుంది. అర్జునుడు ఓడిపోతాడు. ఆ వ్యూహంలో ఉన్నాడు దుర్యోధనుడు. అందరూ మూకుమ్మడిగా అర్జునుడిపై దాడి చేశారు. వారందరినీ ఓడించాడు అర్జునుడు. చివరికి అర్జునుడికి సైంధవుడు కనిపించాడు. కృపాచార్య, అశ్వత్థామ, వృషసేన, శల్య వీరంతా సైంధవుడికి అడ్డుగా కంచుకోటలా నిలబడ్డారు. వారి వెనుక ఉన్న సైంధవుణ్ణి అర్జునుడు కొట్టడం అసాధ్యంలా కనిపించింది. అర్జునుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకాసేపట్లో సాయంత్రం అయిపోతుంది. అప్పుడే శ్రీకృష్ణుడు తన మాయను ప్రయోగించాడు. సూర్యమండలాన్ని తన మాయ కమ్మేసింది. సైంధవుణ్ణి కాపాడాలన్న ఆత్రంలో ఉన్న కౌరవులు నిజంగానే సాయంత్రం అయిపోయిందని అనుకున్నారు. అర్జునుడు ఓడిపోయాడని ఉత్సాహంలో ఉన్నారు. ఇక తనకేం భయం లేదని సైంధవుడు కూడా బయటకు వచ్చేశాడు. సైంధవుణ్ణి కృష్ణార్జునులు చూశారు. సైంధవుణ్ణి వధించమన్నాడు కృష్ణుడు.
అయితే మరో విషయం కూడా చెప్పాడు. సింధు దేశరాజైన సైంధవుడి తండ్రి వృద్ధక్షత్ర. సైంధవుడు పుట్టగానే పండితులు అతని భవిష్యత్తు చెప్పారు. యుద్ధంలో అతని తల నరకబడుతుందని వారు చెప్పారు. అప్పుడు ఎవరి వల్లైతే తన కుమారుడి తల నేల మీద పడుతుందో వారి తల ముక్కలవుతుందని వృద్ధక్షత్ర శపించాడు. సైంధవుడు చక్రవర్తి అయ్యాక వృద్ధక్షత్ర తపస్సు కోసం కురుక్షేత్రానికి దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళాడు. ఇప్పుడు అర్జునుడు సైంధవుణ్ణి సంహరిస్తే అర్జునుడే మరణిస్తాడు. అందుకే కృష్ణుడు శివుడి వరంగా పొందిన పాశుపతాస్త్రాన్ని సంధించమన్నాడు. సైంధవుడి తల నేల మీద పడకుండా నేరుగా తపస్సు చేస్తున్న వృద్ధక్షత్ర ఒడిలో పడేట్టు కొట్టమన్నాడు. అర్జునుడు తన పాశుపతాస్త్రంతో సైంధవుడి తలను వధించాడు. ఆ శిరస్సు నేరుగా వెళ్లి ఎక్కడో తపస్సు చేసుకుంటున్న వృద్ధక్షత్ర ఒడిలో పడింది. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనకు బెదిరిపోయిన వృద్ధక్షత్ర ఆ తలను నేల మీద పడేశాడు. భస్మాసుర హస్తంలా తన కుమారుడి కోసం తాను చేసిన శాపం తనకే కొట్టింది. సైంధవుడి తలను వృద్ధక్షత్రే భయంతో కింద పడేశాడు. వెంటనే వృద్ధక్షత్ర తల ముక్కలై చనిపోయాడు. అలా సైంధవ సంహారం ముగిసింది. ఆ సంహారం ముగియగానే కృష్ణ మాయ తొలగింది. మళ్లీ వెలుగు వచ్చింది. అప్పటికీ ఇంకా సాయంత్రం కాలేదు. ఏం జరిగిందో అర్థం కాని కౌరవులు అలా చూస్తూ ఉండిపోయారు. వారి ముందే సైంధవుడి మృత శరీరం పడి ఉంది. కౌరవులు ఓడిపోయారు. అర్జునుడి ప్రతిజ్ఞ నెగ్గింది. అలా కురుక్షేత్ర యుద్ధంలో ముఖ్యమైన ఘట్టాల్లో ఒకటైన సైంధవ వధ ముగిసింది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.